మాజీ మంత్రి హరీష్ రావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు సంగారెడ్డి గుమ్మడిదిల మండలం మాజీ జెడ్పీటీసీ కుమార్ గౌడ్, మాజీ ఎంపీపీ భర్త సద్ది విజయభాస్కర్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మాజీ మండల పార్టీ అధ్యక్షులు హుసేన్లు. ఈ ముగ్గురు నేతలు గతంలో బీఆర్ఎస్ పార్టీని వీడి పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి వెంట కాంగ్రెస్ పార్టీలో చేరారు. రేవంత్ రెడ్డి పాలన నచ్చక తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరినట్లు కుమార్ గౌడ్ అన్నారు. ఈ కార్యక్రమంలో పటాన్ చెరువు నియోజకవర్గ బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. ఇదిలా ఉంటే స్థానిక కాంగ్రెస్ నేతలు మాత్రం వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరినా ఇప్పటి వరకు కాంగ్రెస్ కండువా కప్పుకోలేదు, వాళ్ళు కాంగ్రెస్లో చేరిన విషయం కూడా తెలియదు అన్నారు. ఇప్పుడు తిరిగి వెళ్ళిన విషయం కూడా మాకు తెలియదన్నారు. వాళ్ళు స్వార్థం కోసం పార్టీలు మారడం వాళ్లకు అలవాటే అంటూ కాంగ్రెస్ నేతలు సెటైర్లు వేస్తున్నారు. వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదంటూ కాంగ్రెస్ నేతలు అంటున్నారు. కుకట్పల్లిలో నిన్న జరిగిన జనంబాట కార్యక్రమంలో మాట్లాడిన ఎమ్మెల్సీ కవితకి కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. గత ఏడాదిన్నర కాలం నుండి హరీష్ రావును పార్టీ నుండి బయటకు పంపించి రేవంత్ రెడ్డికి దగ్గరయ్యి కేటీఆర్ని కేసులో అరెస్ట్ చేసి జైల్లో వేయించాలి అని ఎమ్మెల్సీ కవిత ప్లాన్ చేసింది అని మాధవరం కృష్ణారావు ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో కబ్జాలకు తెరలేపింది ఎమ్మెల్సీ కవిత భర్త అన్నారు. కుకట్పల్లిలో ఐడిపిఎల్ భూమిలో ఎలా రిజిస్ట్రేషన్ చేస్తున్నాడు అని అన్నారు. లిక్కర్ క్యాంపులో అరెస్ట్ అయిన కవిత తన ఇంట్లో ఉండే కుక్క పేరు కూడా విస్కీ పెట్టుకున్నారని ఆరోపించారు. ఓవర్ ల్యాప్ ల్యాండ్ పేరుతో 1000 కోట్ల భూమి కబ్జా చేసి క్లియర్ చేస్తున్నారు. 163 సర్వే నెంబర్ 170 ఎకరాల ల్యాండ్ ఐడిపిఎల్ ఎంప్లాయీస్ కోసం రెగ్యులరైజ్ కోసం కేసీఆర్ దృష్టి పెట్టారన్నారు. నేను ప్రస్తుతం రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి తీసుకుని వెళ్లి అడిగితే వాటిని అడ్డుకొని సహాయం చేయకుండా అడ్డుకుందన్నారు. 163 సర్వే నంబర్ 5 నగర్ ల్యాండ్ 170 ఎకరాల ల్యాండ్ ఉంటే ఐడిపిఎల్ ఎంప్లాయీస్ అందరూ కలిసి నా దగ్గరకు వస్తే నేను ముఖ్యమంత్రికి వెళ్ళా. సార్ చాలా నిరుపేదలు వీళ్ళు 300 గజాలు ఎప్పుడు 4 పెళ్లి కింద కొనుక్కున్నారు, రెగ్యులరైజ్ చేయమంటే ముఖ్యమంత్రిని ఒప్పిస్తే నేను పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్న రెవెన్యూ మంత్రి ఇద్దరం కలిసి ప్రయత్నం చేశాం. అలా మంచి చేద్దామని చెప్పి ఆయన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు నేను ప్రయత్నం చేస్తే అడ్డం పడి పెద్దగా ఆఫర్ అడిగితే వదిలిపెట్టినందని నిరుపేదలు కాకుండా ఐడిపిఎల్ ఎంప్లాయీస్ 100,000 మంది అడగని చెప్తారు. ఎందుకు ఆ 163 సర్వే నంబర్ 5 నగర్ ఎందుకు అయిందని వేసుకొని 4 బండ్లు వేసుకొని 4 పిల్లల్ని వేసుకొని తిరిగి రౌడీజం చేసుకుంటా మేము వస్తున్న భయపడుతున్నాం. నీ హాస్పిటల్ కుక్కడపల్ల కుక్కలు తిరిగిపోతూనే ఉంటాయి, వచ్చి తిరుగుతూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. మా ప్రజలు మాకు దేవుళ్ళు, మా ప్రజల పక్షాలు ఉంటాం, ప్రజలు ఉంటాం, 6 గంటలు వేస్తాం, ప్రజలకు ఏం కావాలో చేస్తాం. ఇప్పుడు గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, నువ్వు కాంగ్రెస్ గురించి మాట్లాడకుండా వచ్చి టీఆర్ఎస్ పార్టీలో తిరిగితే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తిరిగితే నీకు సిద్ధ శుద్ధి ఉంటే నువ్వు తెలంగాణ బిడ్డ అని చెప్పుకుంటే నిజంగా కేసీఆర్ బిడ్డను అనుకుంటే నువ్వు పోయి స్పీకర్ దగ్గర మన చైర్మన్ దగ్గరకు పోయి నువ్వు డైరెక్ట్ నాచారం పారిశ్రామిక వాడలో ఉన్న షాహీ ఎక్స్పోర్ట్స్ గవర్నమెంట్ సంస్థలో పనిచేస్తున్న మహిళా కార్మికులు తమకు జీతాలు పెంచాలని చేస్తున్న ధర్నా కార్యక్రమానికి నేటికి 2వ రోజుకు చేరుకుంది. విధులను బహిష్కరించి పరిశ్రమ ముందు నిరసన వ్యక్తం చేస్తూ మహిళా కార్మికులకు ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ధర్నాలో పాల్గొని కార్మికులకు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిన్నటి నుండి మహిళా కార్మికులు ఎండలో కూర్చొని తమకు న్యాయం చేయాలని ధర్నా చేస్తున్నారు. యాజమాన్యం స్పందించకపోవడం సరికాదన్నారు. కంపెనీలో పనిచేస్తున్న మహిళలకు కనీసం గౌరవం ఇవ్వకుండా అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని, అలా ప్రవర్తించిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. వెంటనే మహిళా కార్మికులకు వారి పనికి తగ్గ జీతం పెంచాలన్నారు. మహిళలకు న్యాయం జరిగేంత వరకు తాము వెనక్కి తగ్గేదే లేదని స్పష్టం చేశారు.
ఇండస్ట్రియల్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి షాయి ఎక్స్పోర్ట్ సంబంధించినటువంటి మహిళా కార్మికులు నిన్న ఉదయం నుంచి ఈరోజు ఇంకా కూడా మరి వారి యొక్క జీతాలు పెంచాలని, కనీస మర్యాద ఇవ్వాలని, దాంతోపాటుగా కంపెనీలో పనిచేస్తున్నటువంటి మహిళా కార్మికులని వేధించకూడదని, అసభ్యంగా ప్రవర్తించకూడదని, బెదిరించి ఆబ్సెంట్లు వేయటం, మరి ఆ రకంగా పనికి వచ్చినా కూడా జీతం ఇవ్వకుండా జీవితాలతో చెలగాటమాడుతున్నటువంటి యాజమాన్యం యొక్క నిరంకుశం మొండి వైఖరికి వ్యతిరేకంగా నిన్నటి నుంచి ఈడ మహిళా కార్మికులు భారీ స్థాయిలో మరి ధర్నా నిర్వహిస్తా ఉన్నారు. ఈ యొక్క ధర్నాకి మద్దతుగా భారతీయ జనతా పార్టీ పక్షాన మరి మద్దతు పలకడమే కాకుండా యాజమాన్యానికి చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ఒకవైపున పరిశ్రమలలో కనీస వేతనాలు అమలు చేయాలని చెబుతున్నప్పటికీ కూడా మీరు ఏదో మొక్కుబడిగా వాళ్ళకి జీతాలు ఇస్తూ పబ్బం గడుపుకుంటూ మరి యొక్క కంపెనీ ఎక్స్పాన్షన్ మీద ఎక్స్పాన్షన్ చేసుకుంటూ ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీ 79వ జన్మదిన వేడుకలు కూకట్పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ కార్యాలయం హేమదుర్గా భవన్లో ఘనంగా జరిగాయి. టీపీసీసీ ఉపాధ్యక్షులు కూకట్పల్లి కాంగ్రెస్ ఇన్ఛార్జ్ బండి రమేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు. సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం గొప్ప త్యాగమని రమేష్ పేర్కొన్నారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందని, హైదరాబాదును ప్రపంచ పటంలో నిలబెట్టేందుకు విశేష కృషి చేస్తున్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నేతలు, బ్లాక్ డివిజన్ అధ్యక్షులు, యువజన, మహిళా, మైనార్టీ, ఎస్సీ, బీసీసీఎల్ నాయకులు పాల్గొన్నారు. మానవతామూర్తి శ్రీమతి సోనియా గాంధీ గారి 79వ జన్మదినాన్ని పురస్కరించుకుని కుకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆమె జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడానికి ఇచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, మరీ ముఖ్యంగా శ్రీమతి సోనియా గాంధీ గారి అభిమానులు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ కార్యక్రమంలో అతిథులుగా విచ్చేసిన ఏఎంసీ చైర్మన్ పుష్పారెడ్డి గారికి, బి బ్లాక్ అధ్యక్షులు వేణు గారికి, వైస్ చైర్మన్ ఎక్స్ లక్ష్మయ్య గారికి, మా డివిజన్ ప్రెసిడెంట్లు, బ్లాక్ ప్రెసిడెంట్లు రమాదేవి గారు, సంజయ్ గారికి, అట్లాగే డివిజన్ ప్రెసిడెంట్లు రమేష్ గారికి, మరో రమేష్ గారికి, విచ్చేసిన సీనియర్ నాయకులు, ఏఎంసీ సభ్యులు, డీసీసీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున, ముఖ్యంగా మహిళా తల్లులందరికీ కూడా. కుత్బుల్లాపూర్ పేట్ బషీరాబాద్ పిఎస్ పరిధిలోని సుచిత్ర సిగ్నల్ వద్ద ఉన్న సర్వే నెంబర్ 82-83లో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి, మాజీ మంత్రి మల్లారెడ్డికి చెందిన భూమి కబ్జాకు కాంగ్రెస్ నాయకులు యత్నిస్తున్నారని గతంలో కోర్టులో కేసు వేశారు మల్లారెడ్డి. అదే సర్వే నెంబర్లో శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి మరికొంతమందికి 33 గుంటల భూమి ఉందని అధికారులకు ఫిర్యాదు అందడంతో సర్వే చేస్తున్న రెవెన్యూ అధికారులు, ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, రాజశేఖర్ రెడ్డిలకు ఆ సర్వే నెంబర్లో 2023-24లోనే స్టేటస్కు ఇచ్చింది కోర్టు. ప్రస్తుతం ఎలాంటి సమాచారం లేకుండా ల్యాండ్ సర్వే నిర్వహిస్తున్నారని సంఘటనా స్థలానికి చేరుకున్నారు మరి రాజశేఖర్ రెడ్డి, మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డి. 82-83 సర్వే నెంబర్లలో హైటెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. దీంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మంచి సీన్ దొరుకు మరి తీయపోయినావు, ఏం మావు చేసినావయ్యా?
వాళ్ళు పిల్లల్ని ఏమైనా పడబెడతారు, అందరూ పడబెడతారు అట్లా. మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధి నాగాలం చౌరస్తాలో చిర్యాల డివైన్ గ్రేస్ స్కూల్ బస్సుకు రోడ్డు ప్రమాదం జరిగింది. డివైన్ గ్రేస్ స్కూల్ బస్సును లారీ ఢీకొట్టింది. దీంతో 2 విద్యార్థులకు గాయాలయ్యాయి. డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమంటూ స్థానికులు చెబుతున్నారు. బస్సు డ్రైవర్కు హెవీ లైసెన్స్ లేదంటూ ఆరోపిస్తున్నారు తల్లిదండ్రులు. ఏం చేస్తాను? తీసుకోదానువా? ఏమైంది? ఎంతమంది ఉన్నారు పిల్లలు బస్సులో? ఇప్పుడే స్టార్ట్ వాళ్ళని ఎక్కించుకొని వస్తున్నాం. తాగినాడు డ్రైవర్? ఇక ఆయన తాగున్నాడా మంచిగా నాకు తెలియదు. ఆయన స్కూల్ నుంచే బస్సు తీసుకొని వచ్చి నేను కొంచెం ఇంకొకటి వచ్చినాక ఎక్కినా. రఫ్గా నడిపిండా బస్సు? చాలా స్పీడ్గా నడిపిండా? ఇంతకుముందు కూడా ఒకసారి చేసిండు ఈయననే కదా? వచ్చింది అది ఎందుకంటే అది అయిపోయిన తర్వాత నేను వచ్చిన. సరే. ఏం పేరు ఆయన పేరు? డ్రైవర్ పేరు? ఒక్క నిమిషం నాకు తెలుసు. ఆయన అడుగుతున్నా నేను చెప్తా. తెలిసి కూడా అడుగుతున్నా. తెలుసు కదా, ఇక్కడ ప్రిన్సిపల్ నేను చేసా కదా, నేను తెలుసు. శంషాబాద్ ఎయిర్పోర్టుకు సంవత్సరంలో 20 సార్లు బాంబు బెదిరింపు కాల్స్ వచ్చినట్లు శంషాబాద్ డీసీపీ రాజేష్ తెలిపారు. 20 బాంబు బెదిరింపు మేళ్లలో 5 కేసులను ఛేదించడం జరిగిందని తెలిపారు. 5 మంది బాంబు బెదిరింపు మెయిల్ చేసిన వారిలో వివిధ రకాల నిందితులు ఉన్నట్లు తెలిపారు. ఫేక్ కాల్, ఫెయిల్ మెయిల్ వచ్చినప్పుడు ఎయిర్పోర్ట్లోని బే వద్దకు విమానాన్ని తరలించి క్షుణ్ణంగా తనిఖీలు చేపడతామని అన్నారు. బాంబు మెయిల్ వచ్చినప్పుడు ఎయిర్పోర్ట్లో సిఐఎస్ఎఫ్ బాంబ్ స్క్వాడ్లను రంగంలోకి దింపి తనిఖీలు చేయిస్తామని అన్నారు. ప్రయాణికులు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు. ఎప్పటికప్పుడు ఎయిర్పోర్ట్లో నిఘా ఉంటుందన్నారు. అనుమానిత వ్యక్తులు, అనుమానిత వస్తువులు, అనుమానిత వాహనాలు కనిపిస్తే ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తామన్నారు. ఈ సంవత్సరం 2025 డిసెంబర్ నెలలో ఈ ఫేక్ బాంబ్ థ్రెట్స్ అనేది కొంచెం స్పైక్ అయితే జరిగింది ఎయిర్పోర్ట్ లో. మొత్తం సుమారుగా ఈ సంవత్సరం చూసుకుంటే టోటల్ 20 వరకు మాకు ఈ ఫేక్ బాంబ్ థ్రెట్ కాల్స్ వస్తాం జరిగింది. దాంట్లో ఒక 5 వరకు మేము డిటెక్ట్ చేస్తాం జరిగింది. దాంట్లో మల్టిపుల్ రీజన్స్. ఒకటి సమ్ పర్సనల్ వెంజర్స్ తోటి ఎవరు చేస్తాం జరిగింది, సమ్ ట్రావెల్ ఏజెంట్ అది కూడా సమ్ ఎయిర్లైన్స్ మీద సమ్ ఇష్యూ తోటి చేస్తాం జరిగింది, సమ్ మైనర్ అబ్బాయి ఒకసారి చేస్తాం జరిగింది, ఇంకోటి సమ్ మెంటల్ ఇల్నెస్ తోటి చేస్తాం జరిగింది. అట్లా డిఫరెంట్ రీజన్స్ తోటి 5 కేసెస్ అయితే డిటెక్ట్ చేస్తాం జరిగింది. ఇంకా ఇప్పుడున్న పెండింగ్ ఇన్వెస్టిగేషన్ కేసెస్ లో చాలా మా టెక్నికల్ టీమ్స్ డిప్లాయ్ చేస్తాం జరిగింది. మా సైబర్ క్రైమ్ టీమ్స్, మా సైబర్ సెక్యూరిటీ బ్యూరో టీమ్స్ కూడా డిప్లాయ్ చేస్తాం జరిగింది. డెఫినెట్లీ వీఆర్ హోప్ఫుల్ దట్ విల్ గెట్ ఎ బ్రేక్ త్రూ and will investigate it, expedite the investigation and detect the case at the earliest. Thank you very much. సార్, ఇప్పటి వరకు ఎన్ని విమానాలు శంషాబాద్ నుంచి రిటర్న్ అవుతున్నాయి? శంషాబాద్ రిటర్న్ అనేది లెక్క ఏమి ఉండదండి. ఇప్పుడు జనరల్ బాంబ్ థ్రెట్ కాల్ రాగానే మాకు ఐసోలేషన్ బే అనేది ఉంటుంది. దాంట్లో బాంబ్ థ్రెట్ అసెస్మెంట్ కమిటీ అనేది ఫామ్ అవుతుంది. ఐసోలేషన్ బేకి తరలించి ఇమీడియట్ గా ఆల్ కైండ్స్ ఆఫ్ చెకింగ్ అన్ని కూడా సిఎస్ఎఫ్ కోఆర్డినేషన్ తోటి చేయడం జరుగుతుంది. చేసి ఇట్ విల్ బి డిక్లేర్డ్ యాజ్ అన్ హోప్స్. Yeah, there's nothing to panic. We are all well prepared to handle any kind of emergency. To handle any kind of emergency, CSF gaani, మేము గానీ లోకల్ అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా we all will be prepared to handle any kind of emergency. రెగ్యులర్ గా డ్రిల్స్ చేస్తూ ఉంటాము. ప్రాపర్ గా ఏమంటాం దాన్ని ఆక్టోపస్ వాళ్ళే కానీ, ఎన్ఎస్జీ వాళ్ళు కానీ, సిఎస్ఎఫ్ వాళ్ళు కానీ రెగ్యులర్ గా సంవత్సరానికి కూడా 20 డ్రమ్ కంపెనీ అనేది పెడతా ఉంటారు. రెగ్యులర్ గా డ్రిల్స్, మాక్ డ్రిల్స్ కండక్ట్ చేస్తూ ఉంటాం ఇవన్నీ సిచ్యువేషన్ హ్యాండిల్ చేయడానికి. ఇట్ ఈస్ ఆల్ పార్ట్ ఆఫ్ ది ఎయిర్పోర్ట్. కోట్పల్లి మండలంలోని బర్వాద్ గ్రామానికి చెందిన పింటయ్య అనే రైతు పంట పొలాల్లో సాగు చేస్తున్న 108 గంజాయి మొక్కలను తాండూరు ఎక్సైజ్ శాఖ అధికారులు దాడుల్లో స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన గంజాయి మొక్కల విలువ సుమారు 11 లక్షలుగా గుర్తించినట్టు జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ విజయభాస్కర్ వెల్లడించారు. ఈ కేసులో 2 ప్రమేయం ఉన్నట్లు గుర్తించగా వారిలో ఒకరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.
మరో వ్యక్తి పరారీలో ఉన్నట్లు తెలిపారు. కేసు వివరాలను మీడియాకు తెలియజేసిన ఎక్సైజ్ సూపరింటెండెంట్ విజయభాస్కర్ మాట్లాడుతూ నిషేధిత సాగును అరికట్టడానికి చర్యలు మరింత కఠినతరం చేస్తున్నామని పేర్కొన్నారు. పంటల మధ్య దాగి సాగు చేస్తున్న ఇలాంటి అక్రమ కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి పెట్టి మరిన్ని దాడులు నిర్వహించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఒక రైతు పొలంలో గాంజా మొక్కలు పెంచుతున్నారు, అంతర పంట సాగు కిందని చెప్పి ఇన్ఫర్మేషన్ రావడంతో నిన్న వికారాబాద్ డీటెయిల్ టీమ్ని పంపడం జరిగింది. వాళ్ళతో పాటు సైమల్టేనియస్గా తాండూరు స్టేషన్ సిఐ అండ్ సిబ్బంది కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. చేరుకోవడంతో పాటు తాండూరు సిఐ గారు ఏంటంటే కన్సర్న్ ఎంఆర్ఓ టీమ్ కూడా గ్యాదర్ చేసుకుని స్పాట్కి వెళ్ళడం జరిగింది. బార్వాద్ విలేజ్లో ఎర్రోళ్లపెంటయ్యకు సంబంధించిన పొలంలో పొలంని తనిఖీ చేయగా పొలంలో ఏంటంటే ఆ పొలం విస్తీర్ణం ఎంత ఉందంటే పొలము సర్వే నెంబర్ వచ్చేసి 333 ఆఫ్ ABE ఉంది. బార్వాద్ విలేజ్లో 1 ఎకరా 7 గుంటాసులో ఏంటంటే పొలంలో పత్తి పంటతో పాటు కందితో పాటు సేమ్ గాంజా మొక్కలు పెంచుతున్నారు. మా వాళ్ళు ఏంటంటే మా వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ తోటి ఏంటంటే ఈ బంతి మొక్కల గాంజా మొక్కలు అనేది వాటిని చూస్తే మన పరిణామం తెలుస్తుంది. కన్ఫర్మ్ చేసుకుంటే ఏంటంటే గాంజా మొక్కలని ఫైండ్ అవుట్ అయింది. మొత్తం పొలం మొత్తం చెక్ చేయడం తోటి ఏంటంటే టోటల్ 108 గాంజా మొక్కలు దొరికినాయి. వాటిని అన్నిటి ఏంటంటే రూట్స్తో సహా పెగ్లింగ్ చేసేసి తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఈ కేసుకు సంబంధించిన ఏంటంటే స్పాట్లో ఎర్రోళ్ల ప్రభాకర్ని అదుపులో తీసుకోవడం జరిగింది. వాళ్ళ ఫాదర్ ఎర్రోళ్లపెంట అయిన పర్సన్ ప్రజెంట్ అబ్స్కాండింగ్ ఉన్నాడు. అతని త్వరలో అతను కూడా అరెస్ట్ చేస్తాము. నాకు తెలిసి లాస్ట్ 20 yearsలో ఇక్కడ ఈ తాండూరు లిమిట్స్లో ఇంత పెద్ద ఎత్తున దొరకడం అనేది దిస్ ఈజ్ ది ఫస్ట్ టైం. ఇక్కడ దొరికిన ఒక మొక్క 2 మొక్కలు దొరికింది తప్ప లాస్ట్ 20 years నుంచి ఈ ఏరియాలో కల్టివేషన్ అనేది కంప్లీట్గా మానేసుకున్నారు. ఒకప్పుడు ఈ గోధుమ కూడా జైదుపల్లి అనేది దొరికేది, ఇది కంప్లీట్గా బంద్ అయింది. మళ్ళీ మరి ఏ ఉద్దేశంతో అంతర పంట సాగు చేసినా తెలియదు. సో మొత్తానికి ఇది మంచి ఇన్ఫర్మేషన్. నేను మా టీం ఏంటంటే సక్సెస్ఫుల్గా దీన్ని ట్రేస్ అవుట్ చేసి కేసును. గచ్చిబౌలిలోని మాధవరెడ్డి కాలనీ ఫ్లాట్ నెంబర్ 25లో హీరో షోరూమ్ ఓపెనింగ్ వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హీరో మోటోకార్స్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ అశుతోష్ వర్మ హాజరయ్యారు. ఆయనతో పాటు ఆశిష్ మీదా, రామురావు, షాజీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఫ్రైడ్ గ్రూప్ చైర్మన్ ఎం సుదర్శన్ రెడ్డి, ఫ్రైడ్ గ్రూప్ ఎండి ఎం సురేష్ రెడ్డి ఈ ఓపెనింగ్పై హర్షం వ్యక్తం చేశారు. मेरा नाम आशुतोष वर्मा है। मैं हीरो मोटोकॉर्प में चीफ बिज़नेस ऑफिसर हूँ इंडिया बिज़नेस के लिए। आज हम हैदराबाद में अपने नए प्रीमिया शोरूम के इनॉग्रेशन पर हैं, जो कि सुरेश जी की सौजन्य से यहाँ हुआ। बिल्कुल स्टेट ऑफ दी आर्ट शोरूम है और ये कोशिश है हमारी कि कस्टमर्स को एक्सपीरियंस प्रोवाइड कर पाएँ जो कि प्रीमियम सेगमेंट में उनकी एक्सपेक्टेशन रहती है। आज इस शोरूम में हमारे पास हीरो की एक्सपल्स रेंज, जो कि बहुत लव्ड रेंज है, इलेक्ट्रिक व्हीकल्स वीडा जो आज के डेट में बहुत ह्यूज डिमांड पर है, हार्ली डेविडसन और हमारे जो मैक्सी स्कूटर जूम 160 ये उपलब्ध हैं। और एकमात्र इस तरह का शोरूम जहाँ पर सारे एक्सपीरियंस एक छत के अंदर मिलते हैं। तो हमारी अनुरोध है सारे कस्टमर से कि आएँ और इस शोरूम को एक्सपीरियंस करें और हीरो के प्रति जो आपका स्नेह है उसके लिए हम बहुत आभारी हैं और कोशिश रहेगी कि आपको इसकी उम्मीदों पर हम खरे उतरते रहें। थैंक यू वेरी मच।